హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. మనమైతే మటన్ కర్రీస్ని చాలా డిఫరెంట్ టైప్స్గా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ మటన్ కర్రీ అయితే చాలా ఫేవరెట్ నాకైతే. ఎస్పెషల్లీ అదేంటో కాదండి, పుల్లని చింత చిగురుతో మటన్ కర్రీ అనమాట. సో మనమైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేస్తే ప్రాసెస్ అనేది చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో నేను ఈ మటన్ కర్రీ వచ్చేసి కుక్కర్లోనే చేస్తున్నాను. దానికోసం అనేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకున్నానండి. ఆనియన్స్ మంచిగా వేగాలి, మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మనమైతే ఆనియన్స్ని బాగా వేగనిచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మటన్ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg అండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మటన్ కర్రీ. ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మీరైతే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. మటన్ అనేది వండడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ ముక్క ఉడకడం అదంతా, సో టైం సేవ్ చేయడం కోసం నేనైతే కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను. ఒక్క 10 నిమిషాలు మనం మూత పెట్టి మంచిగా మటన్ని మగ్గనివ్వాలి. దానివల్ల మటన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడే చింత చిగురు వేసుకోవద్దండి. మటన్ మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడే మనం చింత చిగురు కూడా వేసుకున్నామంటే అదంతా పేస్ట్ లాగా అయిపోతుంది. మనకి కంప్లీట్గా మటన్ ఉడికిన తర్వాతకే చింత చిగురు అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం వాటర్ అంతా పోయిన తర్వాత నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మన కర్రీ అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేస్తున్నాను. ఈ టైంలో కొత్తిమీరను వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పడుతుంది. నెక్స్ట్ నేను కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొద్దిసేపు అయితే మనం మటన్ని మగ్గనిద్దాము. అల్లం పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కదా, సో దానికోసం అని ఇంకొక 10 నిమిషాలన్నా మనం సిమ్లో పెట్టేసుకొని అయితే మంచిగా మగ్గనించేసేయాలి. ఇంతవరకు మీరు ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. మనకి చింత చిగురు అనేది సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ సమ్మర్లో దొరికేటప్పుడే మనము ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే చేసేసుకోవచ్చు. నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం అండి చింత చిగురు మటన్ అయితే, యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 10 నిమిషాల తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనము చింత చిగురు వేస్తాం కాబట్టి ఆ పులుపు అనేది స్పైసీనెస్ని కొంచెం డామినేట్ చేస్తుంది. అందుకనేసి కొంచెం స్పైసీగా ఉండాలంటే మీరు కొంచెం కారం చూసి ఎక్కువనే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాతకి నేనైతే ఒక్క 5 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చేసి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మనమైతే విజిల్ పెట్టేసుకోవాలి. మా కుక్కర్కి నాకైతే లేత మటనే కాబట్టి ఒక్క 3 విజిల్స్ వస్తే అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మీ కుక్కర్ దాన్ని బట్టి మీరైతే విజిల్స్ ఇచ్చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి ఏంటంటే మటన్ అనేది కంప్లీట్గా ఉడకాలండి. ఉడికిన తర్వాతకే చింత చిగురు అనేది మటన్లో యాడ్ చేసుకోవాలి. సో ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే చింత చిగురుని యాడ్ చేసేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా నేనైతే ఆలస్యం లేకుండా చింత చిగురుని ముందుగానే కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను ఒక జల్లి గిన్నెలో. ఇప్పుడు ఆ చింత చిగురు అంతా పెట్టేసుకుంటున్నానండి. ఇలా చింత చిగురు మనం మటన్లోకి యాడ్ చేసేసుకొని విజిల్ ఇవ్వకుండా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. కానీ నేనైతే చింత చిగురు ఇంకా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయ్యి కర్రీలోకి బాగా ఎన్హాన్స్ అవ్వడం కోసం ఒక విజిల్ అయితే పెడదామనేసి అనుకుంటున్నాను. సో ఒక్క 5 నిమిషాలు చింత చిగురు పెట్టి మరగనిచ్చిన తర్వాత పులుసు అంతా నేనైతే ఒక విజిల్ పెట్టేశానండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకైతే చింత చిగురు అనేది కూడా కుక్ అయిపోయింది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మీరైతే కొంచెం దగ్గరికి కావాలా లేదంటే కొంచెం సూపీగా ఉండాలా ఆ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే చింత చిగురు మటన్ అనేది కొంచెం సూపీగా ఉంటే బాగోదండి తినడానికి. దగ్గరికి కొంచెం సెమీ గ్రేవీలో ఉంటేనే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మనకి కూడా మంచిగా తినాలనిపిస్తుంది. సో నేనైతే ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కర్రీని అయితే ఆఫ్ చేసేసుకొని మంచిగా డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు కూడా ఈ చింత చిగురు మటన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.